హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైతే కువైట్ నుంచి కొత్త వీసాలు తీసుకొని ఇంటి దగ్గర ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని కువైట్ రావడానికి వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే గన చాలా డౌట్లు అయితే ఉన్నాయి. కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కువైట్కి వస్తున్నారా లేదా? ఒకవేళ కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళు కువైట్కి రావాలంటే ఎంత అమౌంట్ అవుతుంది? అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందా కాదా? ఒకవేళ వీసా టైం అయిపోతే మేము ఏం చేయాలి? వీసా టైం పొడిగించుకుంటే సరిపోతుందా? లేదా మళ్ళీ మెడికల్, స్టాంపింగ్, పీసీస్ అన్నీ చేసుకోవాలా? ఇట్లా చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. స్కిప్ చేసుకుంటూ వీడియో చూశారంటే కనుక మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ముందుగా కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కువైట్కి వస్తున్నారా లేదా? ఇది చాలా మందిలో ఉన్న డౌట్. ఇది నిజమా కాదా? వస్తున్నారా లేదా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. కొత్త వీసాలు తీసుకొని ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్న వాళ్ళు కువైట్కి అయితే వస్తున్నారు, రావచ్చు. అయితే డబ్బులు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. టికెట్ ప్రైజ్ అనేది ఎక్కువ ఉంది. మామూలుగా కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంటే కువైట్ రావడానికి టికెట్ ప్రైజ్ ఎంత ఉంటుంది? ఒక 15 నుంచి 25,000 మధ్య ఉంటుంది. ఇప్పుడు సౌదీ మీదుగా కువైట్ రావాలి కాబట్టి టికెట్ ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. 80 నుంచి 90,000 మధ్య ఉంటుంది. అంతకంటే తక్కువ టికెట్ అయితే దొరకదు మీకు. కొత్త వీసాలు తీసుకొని ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని ఉన్నారో మీరు కువైట్ రావాలనుకుంటే టికెట్ ప్రైజ్ అనేది 80 నుంచి 90,000 మధ్య ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా రెండో క్వశ్చన్, మీరు ఒకవేళ కొత్త వీసా తీసుకొని మెడికల్, స్టాంపింగ్, పీసీసీ మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని కువైట్ రావాలనుకుంటే మీ వీసా టైం అనేది ఖచ్చితంగా 15 రోజులు ఉండాలి. నిన్ననే అప్డేట్ వచ్చింది. మీ వీసా టైం అనేది 14 డేస్ ఉండాలని అక్కడ పోస్టులో అయితే ఉంది, అప్డేట్లో అయితే ఉంది. ఇంకొక రోజు ఎక్కువ ఉండాలి. మీరు ఏ రోజు అయితే టికెట్ బుక్ చేసుకుంటారో, ఎగ్జాంపుల్కు ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 15వ తేదీ. ఏప్రిల్ 20వ తేదీ మీరు టికెట్ బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీ మీకు ఫ్లైట్ ఉంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు మీ వీసా టైం అనేది కంపల్సరీగా ఉండాలి. మీకు అర్థమైందా? మీరు ఏ రోజైతే టికెట్ బుక్ చేసుకుంటారో, ఏ డేట్కి అయితే మీరు టికెట్ బుక్ చేసుకుంటారో ఆ డేట్ నుంచి 15 రోజులు మీ వీసాలో టైం అనేది ఖచ్చితంగా ఉంటే మీరు కువైట్కి రావచ్చు. ఒకవేళ మీ వీసాలో టైం తక్కువ ఉన్నిందనుకోండి, మీ వీసాలో 5 రోజులు టైం ఉన్నా, 10 రోజులు టైం ఉన్నా, 12 రోజులు టైం ఉన్నా కూడా మీరు కువైట్కి రాలేరు. మీరు చెన్నై మీదుగా అయినా రావచ్చు, బెంగళూరు మీదుగా అయినా రావచ్చు, హైదరాబాద్ మీదుగా అయినా రావచ్చు. మీకు ఎక్కడ దగ్గర ఉంటే, మీకు ఏ ఎయిర్పోర్ట్ అయితే దగ్గర ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి అయితే రావచ్చు. ఇండియాలో ఫ్లైట్ ఎక్కిన కానించి కువైట్లో దిగే వరకు మొత్తం ప్యాకేజ్ అంతా కూడా ఈ జెజిరా ఎయిర్వేస్ వాళ్ళదే ఉంటుంది. ఇండియా నుంచి సౌదీ రావడానికి, సౌదీలో దమామ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బస్సులో కువైట్ రావడానికి, కువైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఖైరాన్ అనే ఏరియాలో కువైట్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఒక పెద్దది స్కూల్లో ఏదో ఓపెన్ చేసినారు. అక్కడే మీకు ప్రాసెస్ అంతా ఉంటుంది. మీ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఎమర్గేషన్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా కువైట్లో ఆ ఖైరాన్ అనే ఏరియాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసినారు. అక్కడే మీ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఖాదీ మకాం అయితే మీకు అప్పీల్ సివిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. సివిల్ ఐడి తీసుకొని వస్తే మిమ్మల్ని బయటకు పంపిస్తారు. సూన్ వీసా అయితే అవసరం లేదు. మీ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చేయచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా జెజిరా ఎయిర్వేస్ వాళ్ళే చూసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇండియాలో ఫ్లైట్ ఎక్కిన కానించి కువైట్లో అడుగు పెట్టే వరకు మొత్తం ప్రాసెస్ అంతా జెజిరా ఎయిర్వేస్ వాళ్ళదే ఉంటుంది. టికెట్ ప్రైజ్ మాత్రం హైలో ఉంటుంది. 80 నుంచి 90,000 మధ్య ఖచ్చితంగా ఉంటుంది టికెట్. హైదరాబాద్ నుంచి రావాలన్నా, బెంగళూరు నుంచి రావాలన్నా, చెన్నై నుంచి రావాలన్నా, ఎక్కడి నుంచి రావాలన్నా సరే టికెట్ ప్రైజ్ మాత్రం ఎక్కువే ఉంటుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చి, వీసా టైం అయిపోయిందన్నా మేము వీసా టైం పొడిగించుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చేయచ్చా, లేదా మళ్ళీ మెడికల్, స్టాంపింగ్, పీసీసీ చేసుకోవాలా? ఈ డౌట్ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. మీకు ఒకవేళ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఉంటే, మీ వీసా టైం అయిపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు వీసా టైం అనేది పొడిగించుకోవాలి. మీకు ఎవరైతే కువైట్లో వీసా తీసినారో మా వీసా టైం పొడిగించండి అని వాళ్ళకి అడిగితే వాళ్ళు మీకు వీసా టైం పొడిగిస్తారు. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మెడికల్, స్టాంపింగ్, పీసీసీ కంపల్సరీగా చేసుకోవాలి. అర్థమైందా? చాలామంది అడుగుతున్నారు, అన్న వీసా టైం పొడిగించుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ మెడికల్, స్టాంపింగ్, పీసీసీ అవసరమా అని అడుగుతున్నారు. మీరు వీసా ఎక్స్చేంజ్ చేశారంటే కనుక వీసా నెంబర్ అనేది మారిపోతుంది. మీకు ఫస్ట్ వచ్చిన వీసా నెంబర్ వేరే ఉంటుంది, రెండోసారి మీకు వచ్చిన వీసా నెంబర్ వేరే ఉంటుంది. కావాలంటే చూసుకోండి. మీకు వీసా వచ్చిన తర్వాత ముందు వచ్చిన వీసా మీ దగ్గర ఉంటుంది కదా, రెండోసారి మళ్ళీ వీసా టైం పొడిగించిన తర్వాత మీకు వీసా పంపిస్తారు కదా వాళ్ళు, దాంట్లో ఉండే నెంబరు దీంట్లో ఉండే నెంబరు డిఫరెన్స్ ఉంటుంది. వీసా నెంబర్ మారిపోతుంది. మళ్ళీ మీకు కొత్త వీసా వచ్చినట్లే. వీసా ఎక్స్చేంజ్ చేశారంటే, వీసా టైం పొడిగించారంటే మళ్ళీ మీకు కొత్త వీసా వచ్చేసినట్లే. సూన్ వీసా అయితే మళ్ళీ 3 నెలలు వస్తుంది, ఖాదీం వీసా అయితే 4 నెలలు వస్తుంది టైం. మళ్ళీ మీరు మొదటి నుంచి మెడికల్, స్టాంపింగ్, పీసీసీ
కంపల్సరీగా చేసుకోవాలి. వీసా ఎక్స్చేంజ్ చేసుకున్నారు, వీసా టైం పొడిగించుకున్నారు, మళ్ళీ మెడికల్‌కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ముందు ఏ మెడికల్ సెంటర్‌కి అయితే వెళ్లారో అదే మెడికల్ సెంటర్‌కి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని వెళ్లారంటే కంపల్సరీగా మెడికల్ పాస్ అయిపోతారు. సెంజాలగా మళ్ళీ వేరే మెడికల్ సెంటర్‌కి వెళ్లారనుకో అక్కడ పాస్ అయితారో, ఫెయిల్ అయితారో మీకే తెలీదు. ముందు ఏ మెడికల్ సెంటర్‌కి వెళ్లి పాస్ అయినారో అదే మెడికల్ సెంటర్‌కే వెళ్లారంటే కంపల్సరీగా పాస్ అయితారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైతది. ఓహో! ఇతను ముందు మెడికల్‌కొచ్చాడు. ఇతని వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది. వీసా టైం వేయించుకొని మళ్ళీ వచ్చాడు మా దగ్గరికి అనేసి ఆటోమేటిక్‌గా మెడికల్ పాస్ చేస్తారు. ఒకవేళ మీరు మెడికల్‌కి వెళ్లి 2 నెలలు దాటలాదనుకోండి. మీరు మెడికల్‌కెళ్ళి నెల, నెల 20 రోజులు, నెల 10 రోజులు అయిందనుకోండి. మీరు మెడికల్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కొత్త వీసా మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసుకున్నాక. మీ వీసాను మాత్రమే ఆ మెడికల్ సెంటర్‌కి పంపించారంటే ఆ వీసా పైన స్టాంప్ ఏసి పంపిస్తారు. ఫిట్ అని స్టాంప్ ఏసి పంపిస్తారు. తర్వాత ఆ వీసాను స్టాంపింగ్ పంపిస్తే స్టాంపింగ్ చేసుకోవచ్చు. పీసీసీ కూడా 3 మంత్స్ టైం ఉంటది. ఒకవేళ మీ పీసీసీ టైం ఎక్స్‌పైర్ అవ్వకుండా ఉంటే పీసీసీ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ స్టాంపింగ్ మాత్రం 100% చేయించుకోవాలి. ఒకవేళ మీరు మెడికల్ చేసుకొని 2 మంత్స్ దాటిపోయింది, 2 నెలలు దాటిపోయింది, పీసీసీ చేసుకొని 3 నెలలు దాటిపోయింది. కంపల్సరీగా మళ్ళీ పీసీసీ చేయించుకోవాలి, మెడికల్ చేయించుకోవాలి, స్టాంపింగ్ చేయించుకోవాలి. ఈ డౌట్ చాలా మందికుంది. వీసా టైం అయిపోయినాక వీసా టైం పొడిగించుకుంటే సరిపోతుంది కదన్నా! మళ్ళీ మెడికల్, స్టాంపింగ్, పీసీసీ అవసరం లేదు కదా! అని చాలామంది నన్ను అడుగుతున్నారు. మీకు ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వచ్చిందనుకుంటున్నా. మీరు వీసా ఎక్స్‌చేంజ్ చేసుకున్న తర్వాత, వీసా టైం పొడిగించుకున్న తర్వాత మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ అంతా చేసుకోవాల్సిందే. కానీ మీరు మెడికల్‌కి వెళ్లి నెల, నెల 10 రోజులు అయ్యుంటే మెడికల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ వీసా మాత్రమే మెడికల్ సెంటర్‌కి పంపిస్తే అక్కడ వాళ్ళకి ఒక 500, 1000 డబ్బులిస్తే స్టాంప్ ఏసి పంపిస్తారు. మళ్ళీ మీరు స్టాంపింగ్ చేసుకొని కువైట్‌కి అయితే రావచ్చు. ఇదొక ఆప్షన్ అయితే ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనం కొత్తగా వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాము. నా వాట్సాప్ ఛానల్ అనేది కామెంట్‌లో పిన్ చేస్తా. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన వాట్సాప్ ఛానల్‌లో కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మనం పెట్టే వీడియోస్ మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కూడా మన వాట్సాప్ ఛానల్‌లో నేను లింక్ పెట్టుంటా కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా చూసే అవకాశం ఉంటది మన వీడియోస్ అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియోనైతే ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఇన్‌స్టా ఐడీ ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే కూడా నా ఇన్‌స్టా ఐడీ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌స్టా ఐడీని కూడా ఫాలో చేసుకోండి. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.